బ్యూటిఫుల్ పార్టీ వేర్ అండి, మంచి ఎలిగెంట్ కలెక్షన్ కాక్టైల్ పార్టీస్కి వాటికి. సో బోర్డర్స్లో మంచి అఫోర్డబుల్ రేంజెస్లో వచ్చేస్తుంది మనకి. బోర్డర్లో వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ వర్క్ అండ్ ఆల్సో మనకు వచ్చేసి మంచి పింక్ షేడ్ అండి. బెనారసీ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. ఒక్కసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు సైడ్ వస్తుంది ఇట్లాగా. సో శారీ అంతా కూడా మంచి సాఫ్టీ ఉంటుంది, సూపర్ సాఫ్ట్ ఉంటుంది. సో శారీలో ఇంత వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ తేలిపోతుంది అనుకుంటే కనుక అస్సలు పొరపాటేనండి. దిస్ ఇస్ ది బ్లౌజ్. మనకి ఇలాగా బ్లౌజ్లో వచ్చేసి బ్యూటిఫుల్గా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఏ హ్యాండ్స్ పార్ట్. సో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి, ఫినిషింగ్ చూడండి. ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసింది. కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అండి ఇదైతే. మా కాంట్రాస్ట్ వద్దు, సెల్ఫే కావాలి, సెల్ఫ్ లేదా, అయ్యో సెల్ఫ్ ఉంటే బాగుండేది అనుకుంటే సో దిస్ ఇస్ ది నెక్స్ట్ బ్లౌజ్. టూ బ్లౌజ్ కాన్సెప్ట్తో వచ్చేసింది మనకి. సెల్ఫ్ ఏదైతే శారీ ఉందో అదే సెల్ఫ్ కలర్ అండ్ మనకి ఏదైతే ఎంబ్రాయిడరీ బోర్డర్స్లో వస్తుందో కట్ వర్క్స్ అదే వచ్చేసింది. సో ఆల్ ఓవర్ శారీ కూడా ఒక్కసారి చూసేయండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే. సో దిస్ ఇస్ ది పళ్ళు పార్ట్. మనకి ఇదంతా కూడా శారీలో వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇది అంతా వీవింగ్ పార్ట్ అండి, ఇంట్రికేట్ వీవింగ్. ఎంత బాగుంది అంటే ఫినిషింగ్ వచ్చేసి మీకు బయట వెనకాల ఒక్క థ్రెడ్ కూడా బయటికి కనిపించి చూడండి ఎంత సాఫ్టీ ఉందో. బ్యాక్ సైడ్ కూడా బోర్డర్స్లో కూడా వచ్చేసి మనకి శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ నుంచి మనకి అదర్ సైడ్ అంతా కూడా షోల్డర్ పార్ట్ నుంచి మనకి ఈ వర్క్ అంతా స్టార్ట్ అయిపోతుంది. సో మంచి సాఫ్ట్గా ఉంటుంది, వెరీ ఎలిగెంట్ కలెక్షన్. సో ఒకసారి చూడండి, నేను స్టెప్స్ కూడా పెడుతుంటే ఎంత అసలు నేను ఎలా పెడితే అట్లా నిలిచిపోతుందండి. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఈ రేంజ్లో వస్తుంటే ఎవరు మిస్ చేస్తారో చెప్పండి, త్వరగా గ్రాప్ చేసేయండి.